హాయ్ అండి. నమస్తే. నేను మీ జ్యోత్స్నాని. వెల్కమ్ బ్యాక్ టు నందన్ స్వరూప్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీని నేను చేసినట్లు మీరు ఇంట్లో ట్రై చేశాక మన పాతకాలం పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు ఎలా అయితే చేశారో సేమ్ ఆ రుచే వస్తుందండి. మనకు ఆ రుచి గుర్తుకొస్తుంది కూడా. ఇక లేట్ చేయకుండా మన ట్రెడిషనల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి కడాయిని పెట్టుకొని 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 1 కప్పు పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటున్నాను. వీటిని మనం సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పూర్తిగా వేగే వరకు మంచిగా వేపుకోవాలి. ఒక 20 నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగేసరికి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటా వేపుకోవాలి. ఇలా వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి చక్కగా కలుపుకుంటూ వేపుకోవాలి. వేడికి కరిగిపోతుందండి నెయ్యి. చక్కగా వేపుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకుంటూ వేపుకోవాలి. గింజ చక్కగా ఎర్రగా వేగితేనే మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుందండి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. అసలు మొత్తం కూడా మనం పొట్టు మినపగుళ్ళతోనే చేసుకోవాలి. ఇదివరకు పాతకాలంలో మన పెద్దవాళ్ళు పొట్టు మినపగుళ్ళతోనే చేసుకునేవాళ్ళు. చక్కగా వేయించుకుని తిరగల్లో వేసి విసురుకొని పొట్టు చెరుగుకొని సున్నుండలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ప్రాసెస్ చేయలేక పొట్టు లేని మినపగుళ్ళతో చేసుకుంటున్నారు కదండి. కానీ అలా చేయటం వల్ల మనకి ఉపయోగం ఏమీ ఉండదండి. అందుకనే నేను అవి సగం ఇవి సగం వేశాను. పొట్టు మినపగుళ్ళతో చేయటం వల్ల పూర్తిగా నల్లగా ఉంటాయి అనుకున్న వాళ్ళు అవి సగం ఇవి సగం వేసుకోవడం వల్ల పొట్టు మినపగుళ్ళలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. చూసారు కదండి, ఇలా ఎర్రగా వేగిపోవాలి. పొట్టున్న మినపగుళ్ళు ఎలా వేగినాయో మనకు తెలియాలంటే ఇలా ఒక 2-3 గింజలు తీసుకుని నోట్లో వేసుకుని నమలాలి. కరకరలాడితే కనుక మనకి పొట్టు మినపగుళ్ళు వేగిపోయినట్లే. పొట్టు లేని అయితే మనకి ఇట్లా కలర్ కనిపించేస్తుంది కదండి, గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చినట్టు. నాకైతే ఒక అరగంట పట్టింది, 30 నిమిషాలు అయితే పట్టింది వేగటానికి. ఇంకా పూర్తిగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. గుర్తుంది కదండి, పొట్టు మినపగుళ్ళు మనకి వేగినాయో లేదో తెలుసుకోవాలంటే 4 గుళ్ళు తీసుకుని నోట్లో వేసుకుంటే చక్కగా వేగిపోతే కరకరలాడుతా నలుగుతాయి. వేగకపోతే కనుక పంటి కింద మెత్తగా తగులుతుంది. మెత్తగా ఉంటే మాత్రం వేగలేదని అర్థం, ఇంకా వేపుకోవాలి అని అర్థం. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినాయి కదండి, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2 సార్లుగా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకొంచెం మినపగుళ్ళు మిగిలినాయి కదండి, వాటిని కూడా మిక్సీ వేసుకోవాలి. వాటిని మిక్సీ వేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేసుకుంటున్నాను. బియ్యంని మినుములు వేపేటప్పుడే లాస్ట్లో వేసుకుని 1 నిమిషం పాటు వేపుకున్నా బాగుంటుంది. ఇలా అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 యాలకులు కూడా దీనిలోనే వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను. రెండోసారి కూడా పట్టుకొచ్చేసాను కదండి. దీంట్లో బియ్యము యాలక్కాయలు వేసాం కదా, ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. బియ్యం ఎందుకు వేసానా అనుకుంటున్నారా? మనం తినేటప్పుడు గొంతు పట్టుకోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది సున్నుండ. మెత్తగా శుద్ధలాగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది. చక్కగా బాగుంటుంది. బియ్యం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ బియ్యం వేసుకోవడం అనేది ఒక ట్రిక్ అనమాట. అది గొంతు పట్టుకోకుండా ఉండటం కోసం, సున్నుండ పొడి పొడిగా చక్కగా ఉండటం కోసం వేసుకుంటారు. అలాగే నేను 2 గిన్నెల మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి 2 గిన్నెల బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా 2 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత బెల్లము సున్ని పొడి బాగా కలిసేలా కలుపుకోవాలి.
మనం సున్ని పొడి విడిగా బెల్లం విడిగా వేసుకుని మిక్సీ వేసుకుంటే బెల్లం శుద్ధగా వచ్చి సున్నుండలు చుడటానికి బాగోదండి. మనం లైట్గా ముందు గ్రైండ్ చేసుకుని పొడిని ఆ తర్వాత ఆ పొడిలో ఇలా బెల్లంని కలుపుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు చక్కగా పొడిలాడుతూ వస్తుంది. చక్కగా బెల్లం పొడిలో కలిసేటట్టు పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పొడిలాడుతూ వస్తుంది. బెల్లం దీంట్లో వేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని మనం కొద్దిగా విడిగా తీసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకుంటా ఉండలు చుట్టుకోవచ్చు. ఇలా గిన్నెలోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి చుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇదే మొత్తం చుట్టుకోవాలంటే కనుక నాకు ఒక కప్పు మొత్తం 2 కప్పులు నెయ్యి అయితే పడుతుంది. నేను చెప్పిన కొలతలకి మొత్తం పిండి చుట్టుకుంటే ఇదే కప్పుతో 2 కప్పులు నెయ్యి పడుతుంది. ఒక కప్పు ముందుగా వేసేసి పూర్తిగా ఇలా కలుపుకోవాలి. ఇంకో కప్పు కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. మన చేతికి సరిపడా పిండిని తీసుకుని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తం ఉండలుగా చుట్టుకోవాలి. ఇంతేనండి, సున్నుండల్ని మొత్తం పిండి మొత్తం ఇలా పూర్తిగా కలుపుకుని ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇంతేనండి. సున్నుండలు చేసే పద్ధతి చాలా అంటే చాలా ఈజీ అండి. నేను చేసిన పద్ధతిలో మీరు కూడా సున్నుండలు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.